ఆవరణ శాస్త్రం ప్రకారం మనకు యూజన్ వార్మింగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఎన్ని రకాలుగా వర్గీకరించడమా? 3 రకాలుగా వర్గీకరించాలి. ఏవేవి? 1 నీటి మొక్కలు హైడ్రోఫైట్స్, 2 సమూహబీజాలు మీసోఫైట్స్, 3 ఎడారి మొక్కలు జీరోఫైట్స్. అంటే మొక్కలు నివసించేటువంటి ప్రదేశాన్ని ఆధారితం చేసుకొని మొక్కలు యూజన్ వార్మింగ్ 3 రకాలుగా వర్గీకరిస్తే అందులో నీటి పరిసరంలో నివసించేటువంటి మొక్కలు మనకి నీటి నీటి మొక్కలు లేదా ఎలా పిలువబడుతున్నాయి? హైడ్రోఫైట్స్ గా ఇక్కడ పిలువబడుతున్నాయి. అదే మరి సగటు వాతావరణంలో నివసించేటువంటి మొక్కలు, నార్మల్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి కదా, అటువంటి సగటు వాతావరణంలో నివసించేటువంటి మొక్కలు సమోద్బీజాలు లేదా మీసోఫైట్స్ అవుతున్నాయి. ఎడారులలో లేదా ఇసుక అవసరాలలో నివసించేటువంటి మొక్కలు మనకు ఎడారి మొక్కలు లేదా ఎలా పిలువబడుతున్నాయి? జీరోఫైట్స్ గా పిలువబడుతున్నాయి. ఈయనైతే ఇలా 3 రకాలుగా వర్గీకరించారు. కానీ మీకు తెలుసా, ఇక్కడ ఉప్పు నీటిలో నివసించేటువంటి మొక్కలు కొన్ని ఉన్నాయి. అవి హాలోఫైట్లు. ఏమవుతాయి? హాలోఫైట్లు. అదే మరి ఎండలో నివసించేటువంటి మొక్కలు ఉన్నాయి. వాటిని మనం హీలియోఫైట్స్ అని పిలవాలి. హీలియోఫైట్స్. నీడలో నివసించేటువంటి మొక్కలు మరికొన్ని ఉన్నాయి షేడీ ప్లేసెస్ లో. అటువంటి వాటిని మనం సియోఫైట్స్ అని పిలవాలి. ఏమని పిలవాలి? సియోఫైట్స్. అప్పుడు ఆవాసపరంగా ఉప్పు నీటిలో నివసించేటువంటి మొక్కలు ఏమవుతాయి? ఇక్కడ హాలోఫైట్స్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఉప్పు నీటి ఆవాసంలో కాకుండా ఎండలో నివసించేటువంటి మొక్కలు హీలియోఫైట్స్ అవుతాయి. అలాగనే నీడలో నివసించేటువంటి మొక్కలు సియోఫైట్స్ గా మనకి ఇక్కడ పిలువబడతాయి. మీకు ఇక్కడ రైజోఫోరా అనే ఎగ్జాంపుల్ వినపడి ఉంటుంది గతంలో. రైజోఫోరా నీటిలో కానీ తడి ఆవాసాలలో కానీ నివసించేటువంటి మొక్కలు నీటి మొక్కలు. సగటు